నెక్స్ట్ వీడియో అయితే నేను పెడతా. మిషన్ అయితే ఇంకా రాలేదు. మిషన్ వచ్చినాక చూద్దాము అది ఎట్టుంటుంది ఏం లెక్క అన్నది. మిషన్తో వేస్తారట, ఎట్లా వేస్తారో చూద్దాం. మనదైతే మసాలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మసాలా అయితే అయిపోయింది. ఇంత నుంచి అంతవరకు కానొచ్చే చెట్టు కాడికి వెళ్ళి పెద్ద చెట్టు కాడికి వెళ్ళి ఇక్కడికి అక్కడ దాకా అయిపోయింది. మక్కల మిషన్ అందన మక్కల మిషన్ ఇక్కడికి వస్తుంది. మక్క వేసుకోవచ్చు, ప్రజెంట్ సోయా వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు. కానీ మిషన్ వచ్చేసి మాత్రం 6,000 రూపాయలు మాత్రమే మిషన్కి. కానీ 1 ఎకరా ఒక్కోళ్ళం ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే మిషన్ అయితే నేనైతే చూపిస్తాను. మిషన్ అక్కడ అయిపోయింది. దాంట్లో పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, దానికి ఏది అవసరం లేదు. ఓన్లీ నూకుడే దానికి అవసరం. చేతి పట్టు నూకాలే. మిషన్ వచ్చినాక నేను మిషన్ ఎట్లా అనేది నేను చూపిస్తాను. మిషన్ చూపిస్తాను నేను. పెట్రోల్ ఇట్లా ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. ఆ డబ్బాల మక్కలు ఉంటాయి, కింద పయ్య తిరుగుతుంది. అంత లేపుకొని ఇంకొక కళ్ళ పెట్టుకుంటే కథ సింపుల్గా అయిపోద్ది. తీసుడే వచ్చిపోయినాక ఏమైనా పెట్టుకోవాలి. చాలా అయితే అయిపోతుంది. ఇక ప్రజెంట్ ముందుగా అయితే వెళ్దాం. మక్కలు కొన్ని మిగిలినవి మక్కలు తీసి నన్ను మసాలా వేస్తానికి అయితే రమ్మన్నారు. అన్న నీళ్ళు పెడుతుండు, తమ్ముడు మిషన్ నొక్కుతుండు. మరి నీళ్ళు లాదా తాదంతా నీళ్ళైతే వాడుతున్నాయి. ఇయ్యలనే మక్క, ఇయ్యలనే మసాలా, ఇయ్యలనే వాటర్ వాడుతుంది. ఇది చాలా సింపుల్ పని, చాలా ఈజీ. ఇంకొక చేనులో మసాలా వేయాలి. అక్కడ చెట్లు కానొస్తున్నాయో పామాయిల్ చెట్లు, అవి చెట్లలో మాత్రం వేయాలి. ప్రజెంట్ నేను అలా చూపిస్తాను. కొద్దిగా అయితే మసాలా వేసేది ఉంది. మసాలా అయితే వేయాలి. అక్కడ లాస్ట్ వరకు ఇట్లా అండ కూడా వేసేయాలి. మసాలా వేయాలి. మసాలా అంటే బీస్ సంచి వేయాలి. ఇది వేసేస్తే అయిపోతుంది మన పని. ఒకటే ఎకరు ఉంది, ఆ ఎకరు అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక ప్రజెంట్ అయితే పటేలు కూడా వేసేస్తుండు.